ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సౌందర్యలహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ 56వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని అత్యద్భుతంగా మనకు దర్శింపజేస్తున్నారు స్వామివారు. ముందుగా స్వామివారు అనుగ్రహించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రంలో 3వ శ్లోకం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసి ఇతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్వరూపాన్ని, ఆయన వైభవాన్ని ఈ శ్లోకంలో చక్కగా వర్ణించారు శంకరులు వారు. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఒక్కసారి ఆ దక్షిణామూర్తి స్వామివారిని, ఆ దక్షిణామూర్తిని స్మరిస్తే చాలు. యస్యైవ స్ఫురణం, ఆయన యొక్క స్ఫురణతో సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే, అది ఏది సత్యం ఏది అసత్యం అనేటు వెంటనే భాషిస్తుంది. సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయతి ఆశ్రితాన్. ఆయన ఏం చేస్తుంటారు? తత్వం అసి అనే వేదవాక్కుతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. తత్వమసి అంటే తత్ త్వం అసి, తత్ త్వం అసి, తత్ ఆ పరతత్వము, త్వం అసి నీవై ఉన్నావు. అది ఛాందోగ్యోపనిషత్తులోది, సామవేదంలోది. అలాంటి తత్వమసి అద్భుతమైన వేదవాక్కుతో యో బోధయతి ఆశ్రితాన్, తనను ఆశ్రయించినటువంటి శిష్యులందరినీ కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని తత్వమసి అనే వాక్యంతో, మహావాక్యంతో స్ఫురింపజేస్తున్నారు. యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ. అలా ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందటం వల్ల ఆ స్వామివారి, దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం పొంది పునరావృత్తి భవాంభో నిధౌ గచ్చతి. ఈ సంసార సాగరంలో మళ్ళీ పుట్టుగా అనేటువంటి దాన్ని మళ్ళీ కలగదు వాడికి ఆయన దర్శనం వల్ల. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి దక్షిణామూర్తి స్వామివారికి నమస్కారం అని చెప్పారు ఈ శ్లోకంలో. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసి ఇతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. యదృశ్యం తన్నశ్యం, కనిపించేదంతా అసత్యమే, కనిపించనిది సత్యము, శాశ్వతము. అలాంటి శాశ్వత తత్వాన్ని తత్వమసి అనే వేదవాక్యంతో తనను ఆశ్రయించిన వారందరికీ బోధిస్తున్నారు. తత్ఫలితంగా పునరావృత్తి రహితమైన మోక్షం పొందుతారు అని ఈ శ్లోకానికి భావం. ఇప్పుడు మనం 56వ లహరిలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చరితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరికా ఇయం చ శ్రీ భద్దచ్చటపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ వికటయ్య ప్రవిశతి. ఇక్కడ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్య వైభవాన్ని, అదే సౌందర్య లహరి అద్భుతంగా వర్ణించారు. తవాపర్ణే కర్ణే, ఇక్కడ అపర్ణ సంబోధన. తవ అపర్ణే, తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చరితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరికా. నియతం అనిమేషా శఫరికా. ఇయం చ శ్రీ బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. హే అపర్ణే, ఓ జగన్మాత, తవ నీ యొక్క
కర్ణే జప, చెవుల సామీప్యంలో ఉన్నటువంటి నయన కన్నుల చేత పైశూన్య, ఆ రహస్యాన్ని తెలియజేసేటటువంటి చకితాహ, భయాన్ని పొందినవై శఫరికాహ, ఆడజింకల యొక్క అనిమేషాహ, అంటే ఆ ఆడ చేపలు, శఫరిక అంటే చేపలు, చేపలు ఆ చేపలు చేప ఆకారం ఎలా ఉంటుంది, మీననేత్రి అంటారు అమ్మవారిని. చేప ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి నేత్రాలు ఆ విధంగా ఉంటాయి, విశాలంగా. అలాంటి ఆ శఫరికాహ, ఆ చేపలు ఎలా ఉంటాయి, అనిమేషాహ, నిమేషం లేనివి, అంటే చేపలకు కనురెప్పం ఉండదు, ఆ గుడ్లు అలాగే ఉంటుంటాయి. దేవతలు కూడా అనిమేషులే, దేవతలకు కూడా కంటిరెప్పలు ఉండవు. చేపలు కూడా అనిమేషములే. నిమేష అంటే ఇది రెప్పపాటు లేనివై తోయే నీటి యందు నిలియంతే, తమ రూపం కనిపించకుండా దాక్కుంటున్నాయి. ఎందుకంటే అమ్మవారి నేత్రాలు అంత బాగా ఉన్నాయి. మనం ఎందుకు ఇక్కడ కనిపించడం? ఆ అమ్మవారి యొక్క అద్భుతమైన నేత్ర లహరి, సౌందర్య లహరి యందు మనం ఎందుకు పనికొస్తాం? అంచేత కనిపించకుండా సాగరంలో అడుగు భాగానికి వెళ్ళిపోతున్నాయట. అది నిశ్చయం, తోయే నిలియంతే, తమ రూపం కనిపించకుండా దాక్కుంటున్నాయి. నియతం, ఇది నిశ్చయం. ఎందుకంటే ఇయం శ్రీచ, ఈ నేత్రాల యొక్క సౌభాగ్యం ఎంత గొప్పదమ్మా. బద్ధచ్ఛద కవాటం, సంవడితమైన ముకుడించిన రేకు, ఆ కనురెప్పలు అనేటటువంటి ఆ కవాటాలతో మూయబడిన గృహంలాగా ఉంది. ఎలా ఉందంటే కువలయం, ఇందీవరం అంటే నల్ల కలువను ప్రత్యూషే, ఉషఃకాలమనందు జహాతి, వదిలిపెట్టుచున్నది. నిశిచ, రాత్రి యందు తద్వికటయ్య, ఆ కలువ యొక్క రేకులను తెరచి ప్రవేశిస్తోంది. చంద్రుడు ప్రకాశించినప్పుడు, చంద్రుడు ఉదయించినప్పుడు కలువలు వికసిస్తాయి, చంద్రుడు అస్తమించినప్పుడు కలువలు ముడుచుకుంటాయి. అలాంటి విశేషమైన సౌందర్య లహరిని వర్ణిస్తున్నారు. ఓ జగన్మాత, నీ చెవుల సమీపం చేరినటువంటి నీ కనుదోయి ఆ చెవులకు తమ రహస్యాన్ని వెల్లడిస్తున్నాయేమో అని భయపడి ఆడచేపలు రెప్పపాటు లేకుండా నీళ్ళల్లో తమ రూపం కనిపించకుండా దాక్కున్నాయమ్మా. ఓ జగన్మాత, మీ కనులకు కూడా రెప్పపాటు లేదు కదా. అంచేత ఆ చేపలు ఏం చేస్తున్నాయంటే మీ సౌందర్యానికి అధిగమించలేక అవి సముద్రంలో దాక్కుంటున్నాయి, నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు మీ నేత్రాల యొక్క సౌభాగ్య లక్ష్మి ఎలా ఉందంటే, చంద్రుడి కిరణాలు ప్రకాశించినప్పుడు చంద్రకిరణ ప్రసారంతో వికసించిన కలువ ఆయన అస్తమించడంతో మళ్ళీ ముడుచుకుంటోంది. ఆ విధంగా కంటి చంద్రకాంతితో నీ రెప్పలు లేకుండా వికసించినట్టుగా ఉన్నాయి నీ నేత్రాలు. తర్వాత నువ్వు ఒక్కసారి నేత్రాలు మూసుకున్నట్టుగా అనిపిస్తోంది చంద్రుడు అస్తమించడం వల్ల. అంటే చంద్రుడు అస్తమిస్తే కాంతి ఎక్కడ ఉంటుంది? వెన్నెల, చంద్రిక ఉండదు కదా. చంద్రిక అంటే చంద్రస్య ప్రకాశ చంద్రిక, చంద్రుని యొక్క కాంతిని చంద్రిక అంటారు, వెన్నెల. అంచేత అమ్మవారి యొక్క కళ్ళు ఆకర్ణాంత విశాలములైనవి, అనిమేషములు, రెప్పపాటు లేనివి అని అద్భుతంగా వర్ణించారు. తవాపర్ణే కర్ణ, ఇంకా నల్ల కలువతో వర్ణించడం వల్ల ఏమిటి? అమ్మవారి నేత్రాలు కాటుగా అలంకరించడం వల్ల నల్లగా ఉన్నాయి. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చరితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరికా ఇయం చ శ్రీర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ వికటయ్య ప్రవిశతి. కువలయం అంటే కలువ, భూమి అని కూడా అర్థం ఉంది. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే అనంతరలహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తస్తు. స్వస్తి.